నమస్కారములు. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మేము రావడం జరిగింది. ఈరోజు మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, మేము ఆంధ్రప్రదేశ్ వడ్డేరం సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా బత్తుల లక్ష్మీకాంతయ్య అనే నేను, మా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి చెల్లా వెంకటేష్ గారు, మా స్వామీజీ గారు, మద్దయ్య గారు అందరం కలిసి, అదేవిధంగా హనుమదాసు అందరం కలిసి, మధు అందరం కలిసి జిల్లా కలెక్టర్ గారికి, నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే, జనవరి 11వ తేదీ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి వడ్డీ బోబన్న జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఏమంటే, బోబన్న విగ్రహాన్ని నంద్యాలలో ఏదో ఒక ప్రధాన సెంటర్లో ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ఖచ్చితంగా స్థల సేకరణ చేసి విగ్రహం కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వచ్చే జనవరి 11వ తేదీ కల్లా రాష్ట్రంలోనే అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి, ఖచ్చితంగా ఏ జిల్లా అయితే ఉందో ఆ జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వడ్డే ఓబన్న గారు నంద్యాల జిల్లాకు చెందినటువంటి వాడు. ఇక్కడనే నంద్యాల జిల్లా ప్రాంతంలోనే, నల్లమల్ల ప్రాంతంలోనే స్వాతంత్రం కోసం ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, తెల్లదొరలకు వ్యతిరేకంగా విరోచితం పోరాటం చేసినటువంటి నాయకుడు కాబట్టి, నంద్యాల జిల్లా వాసి కాబట్టి, తొలుతగా నంద్యాల జిల్లా కలెక్టర్కే ఈరోజు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని తర్వాత అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి, ఏ జిల్లా కేంద్రంలోనే వడ్డే ఓబన్న విగ్రహాలు ఏర్పాటు చేసేటట్టుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని చెప్పి వడ్డెర సంఘీయులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నంద్యాల జిల్లాలో కలెక్టర్ గారికి, వడ్డే ఓబన్న గారికి నంద్యాల జిల్లాలో ఎక్కడన్నా కానీ ఒక ప్రధాన కూడలిలో విగ్రహానికి స్థలం ఇచ్చి ప్రభుత్వము ఆదుకోవాలని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య గారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర కార్యదర్శి చెల్లా వెంకటేష్.